హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం జూన్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ల బడ్జెట్లను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు కాకుండా కేవలం 6 జిల్లాలకు మాత్రమే పంపిణీ అయితే చేస్తున్నారు. సో మరి 6 జిల్లాలు ఏంటిది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి. సో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభం అంటే పెన్షన్ల పంపిణీ 20వ తేదీ నుండి ప్రారంభం అయితే అయ్యింది. అంటే ఈరోజు మనకి పెన్షన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే పూర్తి సహకారం చేసింది. ఈ నెల 20వ తేదీ నుండి 28వ తేదీ లోపు ఈ 6 జిల్లాలకు మాత్రమే పెన్షన్ పంపిణీ జరుగుతుంది. మరి 6 జిల్లాలు ఏంటంటే తెలంగాణలో 3, అలాగే దక్షిణ తెలంగాణలో 2, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1. మళ్ళీ ఒకసారి చూడండి, ఉత్తర తెలంగాణలో 3, దక్షిణ తెలంగాణలో 2, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1. ఈసారి బడ్జెట్ అనేది ఈ విధంగా అధికారులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. పెన్షన్ అనేది ఈ విధంగా ఈసారి అయితే పంపిణీ చేయబోతున్నారు. మరి మిగిలిన జిల్లాల వారి పరిస్థితి ఏంటి? మిగిలిన జిల్లాల వారికి మరి పెన్షన్ ఎప్పుడు అందుతుందని చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు. మరి మిగిలిన జిల్లాల వారికి సంబంధించిన పెన్షన్ అప్డేట్ అనేది పెన్షన్ బడ్జెట్ను ఈ నెల 20 తేదీ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఆ జిల్లాల వారికి వచ్చే నెల ఆగస్టు 31 తేదీ వరకు పంపిణీ అయితే పూర్తి చేస్తారు. వాళ్ళకి స్లోగా పెన్షన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం వలన వాళ్ళకి లేట్ అవుతుంది ఈసారి. మరి అలాగే చాలామంది అయితే పెన్షన్ పెంచారా అని చాలామంది అయితే అడుగుతున్నారు. పెన్షన్ పెంచారు, పెంచామని చెప్పారు, బట్ ఇంకా మనకి ఎటువంటి పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతలేదు. పెంచిన ఇంకా అమౌంట్ అనేది ఇవ్వడం జరగడం లేదు. మరి పెన్షన్ అనేది ఇంకెప్పటి నుండి ఇస్తారో ఎవరికి తెలీదు. పెన్షన్ వచ్చాకి మనకు అర్థమవుతుంది. మరి ఈ వీడియోని అయితే మీ వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. పెన్షన్ రాలేదు అని అయితే ఆగం అవ్వకండి. పెన్షన్ అనేది వస్తుంది, బట్ కాస్త లేట్ అయితే అవుతుంది. ఈ నెల ఆగస్టు వరకు అయితే పెన్షన్ అనేది స్లోగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.